ఓం శాంతి 4/1/2026 రివైజ్ డే 30/11/2008. ఇవాళ బ్యూటిఫుల్ మురళి బాబా ప్యూరిటీ పైన చెప్పారు. ఫుల్ స్టాప్ పెట్టి సంపూర్ణ పవిత్రతను ధారణ చేసి మనస సకాష్ ద్వారా ప్రతి ఒక్కరికి సుఖం శాంతి యొక్క అంచులని ఇచ్చే సేవ చేయాలి. ఎలా? బాబా పవిత్రత వ్రతాన్ని తీసుకున్నారు. మీరు ఎంత బ్యూటిఫుల్ పాయింట్. ప్రపంచంలో ఏదైతే అసంభవం అనుకుంటారో అది మీరు సంభవం చేశారు. వ్రతాన్ని మీరు ఆచరించారు. వ్రతం అనగా పవిత్రత మీ వృత్తిగా అయిపోయింది. బాయి ప్రతి ఒక్కరిని సోదర వృత్తితో మీరు అనుభవం చేసుకున్నారు. ఈ బ్రాహ్మణ జీవితానికి ఫౌండేషనే పవిత్రత. పవిత్రత ద్వారా మీరు పరమాత్మ యొక్క ప్రాప్తులను తీసుకున్నారు. ఏదైతే మహానాత్మ ధర్మాత్మలు కఠినమని భావించారో ఆ పవిత్రత మీ స్వధర్మంగా అయిపోయింది. మీ మనసు మాట కర్మ వృత్తి దృష్టి ద్వారా మీరు పవిత్రతను అనుభవం చేస్తున్నారు. పవిత్రత యొక్క వృత్తి ఎలా ఉంటుందంటే ప్రతి ఆత్మ పట్ల శుభ భావన శుభ కామన చూయించేటట్టు ఉంటుంది. పవిత్రత దృష్టి ఆత్మిక స్వరూపంగా ఉంటుంది. పవిత్రమైన కర్మ ప్రతి ఒక్కరిని సంతోషపెట్టేటట్టు ఉంటుంది. పవిత్రమైన మనస్సు ప్రతి ఒక్కరిపైన శుభ భావన పెట్టేటట్టు ఉంటుంది. సో బాబా మెయిన్గా ఈరోజు పవిత్రత యొక్క ఇంపార్టెన్స్, పవిత్రత బలం ద్వారా మీరు ఎన్నో ఆశీర్వాదాలను తీసుకుంటారు. పవిత్రత ద్వారా స్వయం సంతోషాన్ని అనుభవం చేస్తారు. ఇతరులకు కూడా మీరు సంతోషాన్ని ఇస్తారు. మరి పవిత్రమైన ఆత్మలకి 3 వరదానాలు ప్రాప్తి అవుతాయి. ఫస్ట్, సహజంగా బాబా ప్రేమ ప్రాప్తి అవుతుంది. నెక్స్ట్, బాబాకి నియరెస్ట్ మరియు డీరెస్ట్ పిల్లలుగా అయిపోతారు. థర్డ్, బ్రహ్మ పరివారం ద్వారా కూడా ఎన్నో ఆశీర్వాదాలు లభిస్తాయి. సో బాబాకి ప్రియంగా అయిపోతారు, పరివారానికి ప్రియంగా అయిపోతారు, స్వయానికి కూడా ప్రియంగా అయిపోతారు. మరి చెక్ చేసుకోండి, పవిత్రత యొక్క బలం మరియు ఫలం సదా నాకు ప్రాప్తి అవుతుందా? సదా స్వయాన్ని మాస్టర్ సర్వశక్తివాన్ అని భావించాలి. పవిత్ర ఆత్మ యొక్క మాటలు ఎంతగా ఉంటాయంటే సంపన్నంగా ఉంటాయి మరియు శక్తిశాలిగా కూడా ఉంటాయి. మరి విశ్వ పరివర్తక ఆత్మలైన మనం వాయుమండలాన్ని సదా పరివర్తన చేస్తున్నామా? ప్రపంచంలో దుఃఖ ఆత్మలు పిలుస్తూ ఉన్నారు. అలాంటి వారికి ఉపకారి విశ్వ ఉపకారిగా అవుతున్నానా? దానికోసం నేను 3 శబ్దాలు గుర్తుపెట్టుకోవాలి: పరచింతన, పరదర్శనం, పరమతం.